సోషల్ మీడియా యుగంలో, డిజిటల్ మీడియా యుగంలో మనకు ఫేక్ ఇన్ఫర్మేషన్కు కొరతేమీ లేదు. దాన్ని ఫేక్ న్యూస్ అంటారు. నేను గతంలో కూడా చెప్పాను, ఈ పదం పట్ల నాకు అభ్యంతరం అని. ఎందుకంటే న్యూస్ అయితే ఫేక్ కాకూడదు, ఫేక్ అయితే న్యూస్ కాకూడదు. బట్ అయినా ఫేక్ న్యూస్ అన్న పదం వాడుతుంటారు. అది మనకు వాట్సాప్లో వస్తుంటాయి, లేదు కొంతమంది పనిగట్టుకొని డిజిటల్ మీడియాలో కూడా వెబ్సైట్లో, యూట్యూబుల్లో, అలాగే ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో రకరకాల రూపాల్లో ఇది షేర్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ షేర్ కావడం కొత్త కాదు. దాన్ని చాలామంది నమ్మే ప్రమాదం ఉందని మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ దీని ఆధారంగా దేశ ప్రధానే మాట్లాడితే ఏం కావాలి దేశం? ఇది ఆందోళన. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలో ఎన్నికల సభలో మాట్లాడారు. ఆ తర్వాత 3 రోజులకు ఒడిస్సాలో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ను, అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తూ కూడా మాట్లాడారు. సో దాని మీద నరేంద్ర మోడీ మాట్లాడిన అంశం ఏంటి అంటే, మీ అందరికీ గుర్తుంది, ఇటీవల చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంట్లో గణేష్ పూజకు మోడీజీ భారత ప్రధానమంత్రి వెళ్ళారు. దీనిపైన అభ్యంతరాలు చెప్పిన ప్రతిపక్షాల ఆర్గ్యుమెంట్ ఏంటంటే, న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య ఉండాల్సిన దూరం ఉండాలి, లేదంటే న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత పైన అనవసరపు అనుమానాలు వస్తాయి. జస్టిస్ డెలివర్ చేయడమే కాదు, డెలివర్ చేసినట్లుగా కనిపించాలి. జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కూడా ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మధ్య దూరం మెయింటైన్ అవుతుంటుంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో అనివార్యంగా కలుస్తారు. న్యాయమూర్తులు, మంత్రులు, చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టర్ కూడా కలవచ్చు. కలవకూడదని ఎవరు అనరు. అదే సమయంలో ప్రైవేట్ ఫంక్షన్లు కూడా కలవచ్చు. ఇంట్లో శుభకార్యాలకు ఒకరింటికి ఒకరు వెళ్ళవచ్చు. కానీ ప్రైవేట్ ఫంక్షన్స్ను అనవసరపు పబ్లిసిటీ ఇస్తే ప్రజల్లో అనుమానాలు కలుగుతాయన్నది ఇష్యూ. దానిపైన కొంతమంది ఇంకా అతిగా స్పందించారు. అది వేరే విషయం. నేను దానిపైన ఇదివరకు ఒక వీడియో పెట్టాను. సో దాంట్లో మీరు చూసింటారు. దీనికి తెలివిగా నరేంద్ర మోడీ ఇచ్చిన స్పిన్ ఏంటి అంటే, ఇటీవల నేను గణేష్ పూజకు వెళ్తే అది కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటూ తాను దైవ పూజ చేస్తా అంటే ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. అంటే ప్రతిపక్షాలు దైవద్రోహం చేస్తోంది అని దానికి ఒక మతపరమైన ఎమోషన్ టచ్ చేసి మాట్లాడాడు. నేను ఆ రోజు కూడా మాట్లాడాను. ఎక్కడా ఎవరు కూడా నరేంద్ర మోడీ గణేష్ పూజకు వెళ్ళకూడదని అనలేదు. నరేంద్ర మోడీ దేవాలయాలకు వెళ్ళడం కొత్త కాదు. దేవాలయాలకు వెళ్ళడమే కొత్త కాదు. దేవాలయాలకు వెళ్ళినప్పుడల్లా టీవీ కెమెరాలు, ఫోటో కెమెరాలు లేకుండా నార్మల్గా వెళ్ళిన ఉదాహరణ కూడా లేదు. నరేంద్ర మోడీ అయోధ్య రామాలయం కొరకు వివిధ తీర్థాలను సందర్శించినవి మనం చూసాము. అలాగే కుంభమేళాకు వెళ్తే చూసాము. చివరకు నేపాల్ వెళ్ళి పశుపతినాథ్ టెంపుల్కు వెళ్ళి పూజలు చేసింది కూడా కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్ష మాల వేసుకొని మొత్తం అన్ని టీవీ ఛానళ్ళ కెమెరాలు చూస్తుండగా దేవాలయం నుంచి బయటికి వచ్చిన మోడీజీని చూశాం. గుహలో తపస్సుకు వెళ్ళి ఒక రాత్రంతా గుహలో గడిపి, ధ్యానంలో గడిపి మళ్ళీ వచ్చి చూశాం. ఇటీవల వివేకానంద ఎన్నికల తర్వాత రాక్ మెమోరియల్లో కన్యాకుమారిలో కూడా మెడిటేషన్ చేసి చూశాం. అందువల్ల ప్రధానమంత్రి ఏ రిలీజియస్ యాక్టివిటీ చేసినా అది బహిరంగంగానే చేస్తారు. టీవీ కెమెరాలు, ఫోటో కెమెరాలు పూర్తిగా కవర్ చేస్తూనే ఉంటాయి. కానీ ఎవరు అభ్యంతరం చెప్పలేదు కూడా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఓ ప్రైవేట్ ఫంక్షన్కు అక్కడ ఏది, అది గణేష్ పూజన ఇంకోటని కాదు. ప్రశ్న ఏంటంటే, ఒక న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మధ్య ఎంత దూరం మెయింటైన్ కావాలి అని. సో వాస్తవంగా దీనికి పబ్లిసిటీ ఇచ్చుండకపోతే ఇబ్బంది ఏమీ లేదు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళడం తప్పు కాదు, గణేష్ పూజ చేయడము తప్పు కాదు. దీనికి అనవసరంగా పబ్లిసిటీ ఇచ్చారు. డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు, పిఎంఓనే ఆ వీడియోను పోస్ట్ చేసింది కనుక ఇది డెలిబరేట్గా ఇచ్చిన పబ్లిసిటీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అది న్యాయ వ్యవస్థకు పైన రాంగ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యడానికి దారితీస్తుంది అన్నది ప్రతిపక్షాల విమర్శ. అది ఎవరైనా అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ అదే వీడియోలో ఇంకో మాట కూడా అన్నాడు. మీరు చూడండి ఈ వీడియోలో ఏమన్నారు. आपने देखा होगा कांग्रेस और उसके इकोसिस्टम के लोग
पिछले कुछ दिनों से इसलिए भड़के हुए हैं क्योंकि मैंने गणपति पूजन में हिस्सा लिया था और तो और कर्नाटका में जहां इनकी सरकार है वहां तो इन लोगों ने और भी बड़ा अपराध किया। इन लोगों ने भगवान गणेश की प्रतिमा को ही सलाखों के पीछे डाल दिया। ఇందులో ఏమంటాడంటే కాంగ్రెస్ వారికి ఇది కొత్త కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణేష్నికి కూడా జైల్లో పెట్టింది, కటకటాల వెనుక పెట్టారు అని ఆరోపణ చేశాడు. ఎవరికైనా ఏమనిపిస్తుంది, భగవంతుని జైల్లో పెట్టడం ఏంటి, అసలు భక్తితో పూజలు చేయాల్సిన వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెడతారా, కటకటాల వెనకాల పెడతారా, పోలీస్ స్టేషన్లో పెడతారా అనే కోపం వస్తుంది. సో కానీ మరి వాస్తవం ఏంటి, ఇప్పుడు ది క్వింట్ అనేటువంటి వెబ్సైట్ వారు దీన్ని ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అంటారు. ఇప్పుడు ఈ మధ్య పాపులర్ అయింది. ఏదైనా ఇలాంటి ఫేక్ న్యూస్ సమాజంలో సర్క్యులేట్ అవుతుంటే వెంటనే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి దాన్ని తేల్చేస్తారు, అది నిజాన్ని. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇది అసలుగా జరిగింది ఏంటి అంటే, నాగమంగళ గణేష్ ప్రొసెషన్ అనే అంశానికి వారు సంబంధించిన వారు ఒక హాల్ మీటింగ్ పెట్టారు. ఈ హాల్ మీటింగ్ దానికి కోర్టు అనుమతి లేదు. సో కోర్టు అనుమతి లేకుండా కూడా పెట్టారు. పెట్టిన తర్వాత దాన్ని వారు తమతో తీసుకొచ్చినటువంటి గణేష్ విగ్రహం కూడా తీసుకొచ్చారు. పోలీసులు సహజంగానే హైకోర్టు అనుమతికి భిన్నంగా పెట్టారు కనుక ఆ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు మరి గణేష్ని విగ్రహం కూడా వాళ్ళు వెంబడి ఉంది కనుక దానికి కూడా గౌరవప్రదంగా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేటప్పుడు నిరసనకారులను వేరే వాహనాల్లో ఎక్కించి గణేష్ విగ్రహాన్ని ఇంకో పోలీస్ వాహనంలో ఎక్కించారు. జరిగింది అది. అక్కడ ఎవరు అరెస్ట్ తర్వాత పోలీసులు సకల మత సాంప్రదాయాలకు అనుగుణంగా నిమజ్జనం కూడా చేశారు. జరిగింది అది. కానీ దీన్ని జైల్లో పెట్టారు, అరెస్ట్ చేశారు, వినాయకుడిని కటకటాల వెనుక పెట్టారు అని చెప్పి దేశ ప్రధానమంత్రి అంటే ఇక ఫేక్ న్యూస్కు పట్టాభిషేకం జరగదా? అయినా దీనిపై ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. ఇందులో ఒక దశలో ఒక పార్టీకి అప్పర్ హ్యాండ్ ఉంటే ఉండవచ్చేమో, కానీ ఇలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయడంలో ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. అందులో ఇప్పుడు ఆధునిక యుగం, ఫోటోలను మార్ఫింగ్ చేయొచ్చు, వీడియోలో మార్ఫింగ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడచ్చు, ఎడిటింగ్ టెక్నాలజీని వాడచ్చు. నేను ఏమీ అనని దాన్ని అన్నట్టుగా చూపచ్చు. అందుకే నేను పదే అందరికీ చెప్తుంటాను, నేను అన్నాను అని మీరు ఎక్కడన్నా చదివినా చూసినా నమ్మకండి. వెంటనే నా యూట్యూబ్ ఛానల్కి వచ్చి చూడండి అన్నానో లేదు. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్లో ఇంకో వేరే వాళ్ళు వచ్చి వీడియో పోస్ట్ చేయలేరు అన్లెస్ అది హ్యాకింగ్ అయితే తప్ప. హ్యాకింగ్ అయితే నేనే మీ ముందుకు ట్విట్టర్ ద్వారానో ఫేస్బుక్ ద్వారానో వచ్చి ఇంకా నాది హ్యాకింగ్ అయింది నా యూట్యూబ్ ఛానల్ అని చెప్తాను కదా. సో అందువల్ల ఇంతవరకు అది జరగలేదు, జరగకూడదని ఆశించుదాం. అందువల్ల ఎవరైనా నాగేశ్వర అన్నాడు అని చెప్తే మీరు నమ్మకండి. ఎందుకంటే ఆనంది అన్నట్లుగా చెప్తుంటారు, ఆనంది అన్నట్టుగా వీడియోలో కూడా చూపెట్టచ్చు, జాగ్రత్తగా ఎడిటింగ్ చేస్తే వీడియోలో కూడా చూపెట్టచ్చు. అందువల్ల ఇది ప్రమాదకరమైన ధోరణి. అయితే సమస్య ఎక్కడంటే ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దీన్ని నమ్మి మాట్లాడారని మనం అనుకోగలమా? ఎందుకంటే ప్రధానమంత్రి కార్యాలయానికి ఉండే నెట్వర్క్ మామూలు కాదు. ఇదే నిజమైతే ఒక్కసారి పిఎంఓ ఆఫీస్ నుంచి కర్ణాటక డీజీపీకి ఫోన్ చేస్తే అది నిజమా కాదా తేలిపోతుంది కదా. కానీ ప్రైమ్ మినిస్టర్ అలాంటిది మరి తేల్చుకోకుండా మాట్లాడే ప్రసక్తి లేదు. అందువల్ల కావాలనే దీన్ని ఫేక్ న్యూస్ను ప్రైమ్ మినిస్టరే ప్రమోట్ చేసినట్టు క్లియర్గా అర్థమవుతుంది. తన రాజకీయ ప్రత్యర్థుల్ని హిందూ వ్యతిరేకులుగా, యాంటీ హిందూగా ప్రతిసారి బీజేపీ చెప్తూ ఉంటుంది. అందులో భాగమే ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి. అందుకే మిత్రులారా, దీని నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ గురించి బీజేపీ చెప్పచ్చు, రేపు బీజేపీ గురించి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్నే ప్రచారంలో పెట్టవచ్చు. దాన్ని మళ్ళీ రాహుల్ గాంధీ మరో కాంగ్రెస్ నాయకుడే నమ్మో లేదో కావాలనే పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చు. అందువల్ల దేన్నైనా మనము నమ్మకూడదు అన్లెస్ యూ వెరిఫై ఇట్, అన్లెస్ యూ ఫ్యాక్ట్ చెక్ ఇట్. సో అది ప్రధానమైన అంశం మనం నేర్చుకోవాల్సింది. వాట్సాప్లో వచ్చింది కదా అని ప్రతిదాన్ని నమ్మేసి
మనకు షేర్ బటన్ ఉంది కదా అని ప్రతిదాన్ని షేర్ చేసి ఫేక్ న్యూస్ వ్యాప్తికి మీరు కారకులు కాకండి. ఇవాళ చాలా వెబ్సైట్లు ఈ ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం చేస్తున్నాయి. ప్రతిదాన్ని చెక్ చేసి ఫ్యాక్ట్ ఏది ఫిక్షన్ ఏదని చెప్తున్నాయి. సో బివేర్ ఆఫ్ ద ఫేక్ న్యూస్. అది ఎంత పెద్దవాళ్ళు చెప్పినా అన్లెస్ యూ నో ద రియాలిటీ, డోంట్ జస్ట్ బిలీవ్ ఇట్.